ఒక్కరే ఎన్నో జీవితాలు. డామినో ఎఫెక్ట్ ఈ మాట విన్నారా ఎప్పుడైనా? ఏదైనా ఒక ఘటన వరుసగా పలు సంఘటనలను దారితీయడానికి అలా అంటారు. సింపుల్గా చైన్ రియాక్షన్ అనుకోవచ్చు. వరుసగా పుస్తకాలను నిలబెట్టి చివర ఉన్న ఒక్క దాన్ని తడితే అది పక్కదాని మీద పడి అలా మిగతా అన్నిటిని పడేటట్లు చేస్తుంది. అలా ఒకదాని మీద ఒకటి పడుతూ మొత్తంగా నిలబెట్టినవన్నీ పడిపోయేటట్లు చేస్తుంది. డామినో ఎఫెక్ట్కి ఇది ఉదాహరణగా చెప్తారు. అలా పడిపోవడంలోనే కాదు, పుస్తకం చదవడంలోనూ డామినో ఎఫెక్ట్ ఉంటుందంట. ఎంత బాగుంది! పాఠకుడి జీవితంలో ఆరోగ్యకరమైన మార్పునకు శ్రీకారం చుట్టగల శక్తి ఒక మంచి పుస్తకానికి మాత్రమే ఉంది. చదువు విలువ, పుస్తకాల విలువ తెలిసిన వారు కాబట్టే మన వారు కలిసి ఊరూరా గ్రంథాలయాలను ఏర్పాటు చేసేవారు. ఆంధ్ర రాష్ట్రంలో అయ్యంకి వెంకటరమణయ్య లాగానే కేరళలో గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరొందారు పిఎన్ ఫణిక్కర్. ఆయన ఊరు వాడ తిరిగి చదువు విలువ అందరికీ అర్థమయ్యేలా చెప్పేవారు. దాదాపు 6,000 లైబ్రరీలను సంఘటితం పరిచి గ్రంథాలయ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారంట. అక్షరాస్యతలో కేరళ రాష్ట్రం ముందు వరుసలో నిలబడటానికి పునాది వేసింది కూడా రీడ్ అండ్ గ్రో అన్న నినాదంతో పనిచేసిన ఈ ఉద్యమమే. రీడ్ అండ్ గ్రో, ఎంత బాగుంది! రీడ్ అండ్ గ్రో. అందుకే ఫణిక్కర్ సేవలను గుర్తు చేసుకుంటూ 1996 నుంచి ఆయన వర్ధంతి అయిన జూన్ 19ని ఆ రాష్ట్రంలో పఠన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇక 2017 నుంచి దీన్ని జాతీయ పఠన దినోత్సవంగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. పుస్తకం ప్రాధాన్యాన్ని చర్చించుకోవడానికి, పఠనాశక్తిని పెంచుకోవడానికి ఇంతకన్నా మరి ఇంకేమి మంచి సందర్భం ఉంటుంది? నిశ్శబ్దం పాటించవలెను. గ్రంథాలయాలన్నిట్లలోనూ గోడల మీద రాసి ఉంటుంది ఈ సూచన. అయినా సరే ఒకప్పటి గ్రంథాలయాల చదువురులు గుసగుసలతో పుస్తకాల పేజీల రెపరెపలతో మంచి సందడిగానే ఉండేటట్లు చేసేవారు గ్రంథాలయాల్ని. కానీ ఇప్పుడు ఆ సూచన అక్షరాల అమలు జరిగిపోతోంది. అరల నిండా పొందిగ్గా పేర్చిన పుస్తకాల దొంతరలను కదిలించే వాళ్లే లేక దుమ్ము కట్టుకుపోతున్నాయి. పలకరించే వాళ్లే లేక గ్రంథాలయాల్లో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో గ్రంథాలయాలు మూతపడిపోతున్నాయి కూడా. అంత మాత్రాన ఎవరు చదవడం లేదనుకుంటే పొరపాటే. మళ్ళీ ఇప్పుడు పుస్తకం బహురూపి అని చెప్పవచ్చు. అది ఫోన్లో పీడిఎఫ్ గాను, ట్యాబ్లో ఈ రీడర్ గాను మారిపోయింది. పుస్తకం గ్రంథాలయం నుంచి బయటపడి రీడింగ్ క్లబ్ సభ్యుల చేతికి లేదా పార్కులో చల్లగాలికి షికారు కొట్టేవారి అద్భుతమైన చేతుల్లోకి మారిపోయింది. బుక్ ఎక్స్చేంజ్ క్లబ్లో చదువరుల చేతులు మారుతూ జ్ఞాన దీపాలు వెలిగిస్తోంది. ఇయర్ ఫోన్స్ లో ఆడియో బుక్ అవతారం ఎత్తి ఇటు వ్యాయామం, అటు పుస్తక పఠనం ఒకేసారి చేసేలా మల్టీ టాస్కింగ్ తరాన్ని అలరిస్తోంది. మల్టీ టాస్కింగ్ తరం ఎంత బాగుంది! ఉన్నది ఒకటే జీవితం అనుకుంటూ ఉంటాం కదా, మరి ఆ ఒక్క జీవితంలో 100 జీవితాలు జీవించిన అనుభవాన్ని ఇచ్చే అవకాశాన్ని వదులుకుంటామా? అందుకే చదువుదాం, చదివిద్దాం. అందరికీ పఠన దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ చదువుదాం. పదండి, కదలండి. ఈరోజు ఒక మంచి పుస్తకాన్ని చదువుదాం, చదివిద్దాం.